హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, ఇటీవల భారత్ను పర్యటించిన పోర్చుగల్ ప్రధాని ఎవరు? ఇటీవల భారత్ని పర్యటించిన పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్టా. ఆంటోనియా కోస్టా. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్టా భారత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య జనవరి 7న రక్షణ, భద్రత, ఐటీ, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలకు సంబంధించి 7 ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాదాన్ని తుడిముట్టించడంలో ఐక్యరాజ్యసమితి పాత్ర ఎంతో కీలకమని, దీనికి ఐరాస సూచించిన చర్యలను అంతర్జాతీయ సమాజం ప్రభావవంతంగా అమలు చేయాలని ఇరు దేశాల నేతలు సంయుక్త ప్రకటనలో కోరారు. నెక్స్ట్, 14వ ప్రవాస భారతీయ దివస్ ఎక్కడ జరిగింది? 14వ ప్రవాస భారతీయ దివస్ బెంగళూరులో జరిగిందండి. 14వ ప్రవాస భారతీయ దివస్ బెంగళూరు జనవరి 7న ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సంతతికి చెందిన సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు మైకెల్ అశ్విన్ హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 8న హాజరై ప్రసంగించారు. ఈ ప్రవాస భారతీయ దివస్ ఎందుకు జరుపుకుంటారంటే అండి, మహాత్మా గాంధీ గారు స్వదేశానికి తిరిగి వచ్చిన రోజును 2003 నుంచి ప్రవాస దివస్గా జరుపుకుంటున్నారు. నెక్స్ట్, ఇటీవల ఏ దేశ పౌల్ట్రీ ఉత్పత్తులపై సౌదీ అరేబియా నిషేధం విధించింది? భారతదేశ ఉత్పత్తులపై అండి. బర్డ్ ఫ్లూ ఉధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల దృష్ట్యా భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై సౌదీ అరేబియా జనవరి 3న తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతుల్లో సౌదీ అరేబియా 2వ అతిపెద్ద దేశం. నెక్స్ట్, 2016-17 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో తెలంగాణ వృద్ధి రేటు శాతం ఎంత? 2016-17 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధభాగంలో తెలంగాణ వృద్ధి రేటు వచ్చేసి 10.02 అండి. జాతీయ వృద్ధి రేటు వచ్చేసి 7.2% కంటే చాలా ఎక్కువ అండి. తెలంగాణ వృద్ధి రేటు 10.02. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ రూపొందించిన వృద్ధి రేటు నివేదికను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ జనవరి 7న విడుదల చేశారు. నెక్స్ట్, పరిశ్రమల సంఖ్యాపరంగా తెలంగాణ దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది? పరిశ్రమల సంఖ్యాపరంగా తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచిందండి. స్థూల పారిశ్రామిక ఉత్పత్తుల పరంగా 35,985 కోట్లతో 9వ స్థానం సంపాదించింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012-13, 13-14 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతం సాధించిన పారిశ్రామిక పురోగతిపై ప్రణాళికా శాఖ రూపొందించిన నివేదికను జనవరి 7న ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో అనాథ పిల్లలకు ఏ రిజర్వేషన్ కల్పించారు? తెలంగాణ రాష్ట్రంలో అనాథ పిల్లలకు ఎస్సీ హోదాతో పాటు ఎస్సీ రిజర్వేషన్ కల్పించారండి. దీనికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు జనవరి 5న ప్రకటించారు. అనాథ పిల్లలకు ఎస్సీ హోదా మరియు ఎస్సీ రిజర్వేషన్ ఇస్తామని. ఎస్సీ రిజర్వేషన్లు తగ్గించకుండానే వారికి అదనపు కోటా కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆదాయ ధృవీకరణ పత్రం పొందడంలో అనాథలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా తొలగించినట్టు తెలిపారు. నెక్స్ట్, చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది? తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ను జనవరి 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారండి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నోబెల్ బహుమతి సాధించిన నోబెల్ పురస్కారాన్ని సాధించిన తెలుగు శాస్త్రవేత్తలకు ప్రభుత్వం తరపున 100 కోట్ల నగదు పారితోషికాన్ని అందిస్తామని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి జపాన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెక్స్ట్, తెలంగాణలో ఒంటరి మహిళలకు ఎంత జీవన భృతి అందివ్వనున్నారు? 1000 రూపాయలు అండి. సంపాదించే అండలేని ఒంటరి పేద మహిళలకు
ఆర్థిక చేయూతనందించే కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఒంటరి జీవితం గడుపుతున్న పేద మహిళలకు జీవన భృతిగా నెలకు రూ. 1000 చొప్పున అందించినట్టు సీఎం కేసీఆర్ జనవరి 6న అసెంబ్లీలో ప్రకటించారు. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 10వ బెటాలియన్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 10వ బెటాలియన్‌ను కృష్ణా జిల్లా కొండపావులూరులో 50 ఎకరాల్లో నిర్మించనున్నారండి. దీనికి కేంద్ర హోంమంత్రి జనవరి 9న రాజ్‌నాథ్ సింగ్ గారు శంకుస్థాపన చేశారండి. విపత్తుల సమయంలో జరిగే నష్టాన్ని పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను 2006లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 20వ జాతీయ గవర్నెన్స్ సదస్సును ఎక్కడ ప్రారంభించారు? సో, విశాఖపట్నంలో 20వ జాతీయ గవర్నెన్స్ సదస్సును జనవరి 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. నెక్స్ట్, హైదరాబాద్ పోలీసులు రూపొందించిన ఏ మొబైల్ యాప్ నేషనల్ గవర్నెన్స్ గోల్డ్ అవార్డు గెలుచుకుంది? హైదరాబాద్ పోలీసులు రూపొందించిన ఏ మొబైల్ యాప్ నేషనల్ గవర్నెన్స్ గోల్డ్ అవార్డు గెలుచుకుంది? సో, హ్యాకై అండి యాప్ పేరు. సో, బాధితులకు తక్షణం సహాయం అందించడానికి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన యాప్ పేరే హ్యాకై. సో, ఇదొచ్చేసి నేషనల్ గవర్నెన్స్ గోల్డ్ అవార్డు గెలుచుకుంది. సో, జనవరి 10న విశాఖపట్నంలో జరిగిన ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రి పిపి చౌదరి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డికి ఈ అవార్డును అందజేశారు. ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ మొబైల్ టెక్నాలజీ అనే అంశంలో ఈ అవార్డు దక్కింది హ్యాకై యాప్‌కు. సో, ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.